We'll ask them. There are మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో, అవన్నీ ఎడ్ చేయాలని మళ్ళీ చేసి దే విల్ వర్క్ ఇట్ అవుట్. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి తీసుకొని అది వర్కౌట్ చేస్తారు. అదే మాదిరిగా మ్యాసో ప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం. వన మహోత్సవం, వన భోజనాలకు ఎలా ఉన్నాం. గో అండ్ ఎంజాయ్ విత్ నేచర్. వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ యూనిట్స్ నియరెస్ట్ ఫారెస్ట్, స్పెండ్ మార్నింగ్ టు ఈవినింగ్, attach with nature, love nature, promote nature. That is how we have done. అది కూడా మళ్ళీ రివైవ్ చేయాలి. ఆ సాంప్రదాయాలని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్గా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నరేగా గారు కూడా ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఈ ట్రెంచెస్ కానీ వీటి అన్నిటికీ పెద్ద ఎత్తున. ఇంకొక పక్కన టెక్నాలజీ, డ్రోన్స్ ఎంతవరకు ఉపయోగించారు మీరు అగ్రికల్చర్లో పెస్ట్ని డిటెక్ట్ చేయడానికి? యు ఆర్ ఏబుల్ టు డూ యాజ్ అన్ నౌ? నో, నాట్ యెట్ సార్. దెన్ వాట్ ఈస్ ది ఎనీబడి ఈస్ హియర్ హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ డ్రోన్ కార్పొరేషన్? సురేష్, ఎనీథింగ్ యు ఆర్ హ్యావింగ్ ఐడియా? కాదు, ఇండియాలో ఎక్కడైనా సరే డ్రోన్స్ని ఉపయోగించి ఒకప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళాం. ఒక మస్కిటో నేను మలేషియాకి పంపించి, మలేషియా కాదు శ్రీలంకకి, అవన్నీ స్టడీ చేసి వచ్చిన తర్వాత మస్కిటోని డిటెక్ట్ చేయమన్నాం డ్రోన్తో, అక్కడే పోయి స్ప్రే చేయమన్నాం. దట్ వర్ ది డేస్ వీ హ్యావ్ డిస్కస్డ్, వీ హ్యావ్ డన్ సమ్ ఎక్సర్సైజ్. డ్రోన్స్ అప్పుడంతా కూడా, ఇప్పుడు పిఎం కూడా మాట్లాడుతున్నారు విలేజ్లో డ్రోన్స్ అన్ని ఇచ్చి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. ఇప్పుడు నాకు అది కాన్సన్ట్రేట్ చేయండి. ఎక్కడన్నా మీరు కొన్ని దిక్కల డ్రోన్స్ ఉన్నాయండి, వాట్ ఈస్ ది వర్క్ దే ఆర్ డూయింగ్ విత్ డ్రోన్స్ ఇన్ అగ్రికల్చర్? ఎనీబడి ఈస్ హ్యావింగ్ ఎన్ ఐడియా? మొన్న కలుపు మందు కొట్టించాం సార్, డ్రైన్స్ మీద ఉన్నటువంటి గొరబడి ఎక్కకి డ్రోన్స్ మీద కొట్టించాం సార్. చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేసింది సార్. అదే మన క్యాన్స్తో స్ప్రే చేయాలంటే ఆ గొట్టు నుంచి ఈ గొట్టు నుంచి కొడుతుంటే కవర్ అయ్యేది కాదు సార్. ఈ డ్రోన్ మీద అయితే ఎఫెక్టివ్గా బాగా పోయింది సార్. మొత్తం అంతా మేము యూజ్ చేసాం సార్ అది. No, I am very happy that is where Drones Corporation, everything. Now drones are becoming very, very big revolution. All of సార్ you. ఇప్పుడు రామ్నారాయణ సార్, మన ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ చేజర్ల మండలంలో డ్రోన్స్తో పెస్టిసైడ్ స్ప్రేయింగ్ చేస్తున్నారు సార్. ఆ చేసిన దానివల్ల సేవింగ్ ఆఫ్ పెస్టిసైడ్ ఉంది, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్ జరుగుతుంది. Not only that, హార్టికల్చర్లో అన్నెసరీగా కొట్టకుండా ఎక్కడ పెస్ట్ ఉందో డిటెక్ట్ చేసి అదే స్పాట్లో కొట్టే అవకాశం ఉంది. అప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ పెరుగుతుంది, అన్నెసరీ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలి. నెంబర్ 2, హెల్త్ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించడం, ప్రొడక్టివిటీ పెంచడం. మూడోది, టెక్నాలజీ ఉపయోగించి మీరు ఇవన్నీ చేయగలిగితే రెవల్యూషనరీ థింగ్స్ వస్తాయి. ట్రేసబిలిటీ మాట్లాడారు. దట్ ఈస్ వేర్ టుమారో నాట్ ఓన్లీ అక్వాకల్చర్, ఈవెన్ ఫ్రూట్స్ ఏ గార్డెన్ నుంచి వచ్చిందో ట్రేసబిలిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ విల్ కమాండ్ ప్రీమియం ప్రైస్, దాని హిస్టరీ అంతా మెన్షన్ చేసి. కాబట్టి ఇవన్నీ కూడా టెక్నాలజీని కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. ఫైబర్ నెట్ ఎక్కడ ఉందో తెలియదు, దాన్నంతా కంపు చేసేసారు. ఫైబర్ నెట్, డ్రోన్స్, సీసీటీవీ కెమెరాస్, అదే మరిగా ఇవి టవర్స్, అవన్నీ కూడా నాకు ఏమేమి ఉన్నాయో ఒకసారి వర్కౌట్ చేయండి. అవన్నీ వివిధ డిపార్ట్మెంట్లో అడాప్ట్ చేసుకోమని కోరుతున్నా. ఎక్కడెక్కడ అడాప్ట్ చేసుకోగలిగితే కాస్ట్ ఎఫెక్టివ్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మోర్. ఇప్పుడు రామనారాయణ గారు చెప్పారు, రామనారాయణ గారు చెప్పింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇది బెస్ట్ ప్రాక్టీస్, వాళ్ళు చేస్తున్నారు. మీకంటే వాళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. దాన్ని మనం కనీసం అడాప్ట్ చేసుకొని రిప్లికేట్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. దట్ యూ హ్యావ్ టు డూ నౌ. Anybody want to ask any questions, Sir, doubts? Dr. Saab gave some feedback, sir, that in the drone corporation had set up some 87 drone DDs, sir. So through the SAT program, it was... No, what they are doing, that is what I am asking. But He it told has all me. become defunct right now, sir. That We is have to just get the position back, sir. Meeru be in touch with central ministry or minister also.
drones are coming under civil aviation. రామ్మోహన్ నాయుడు, ఐ ఆస్క్ హిమ్ టు కమ్. వచ్చిన తర్వాత మనం ఒకసారి చేస్తే డ్రోన్స్ హబ్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ని పెట్టి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ అవన్నీ చేసి అవర్ టెక్నాలజీస్ వస్తాయి. యూ వర్క్ ఇట్ అవుట్.